హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మా మమ్మీ అయితే మేము బొంబేలో ఉన్నప్పుడు ఇలానే చేసి పెట్టేదన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేసేయండి. పచ్చి కొబ్బరి ఇంకా పుట్నాల్ని అయితే వేయించుకొని దాంట్లో అయితే గుప్పెడంతా కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె, ఉల్లిగడ్డ వేసేసుకున్న తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసేసుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా అయితే పసుపుని కూడా వేసేసుకున్న తర్వాత అయితే చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట. చికెన్ ముక్కల్ని చాలా నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట, లేకపోతే నీశ్వాసన అనేది వస్తుంది. చికెన్ ని కూడా మంచిగా కడిగేసుకొని వేసేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అయితే దాంట్లో సాల్ట్ వేసేసుకున్న తర్వాత టమాటా ఇంకా ధనియాల పొడి, స్పూన్లో అయితే కారం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకేసుకున్న ఈ పచ్చి కొబ్బరి ఇంకా పుట్నాలది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత అయితే థిక్ గ్రేవీ లాగా అయితే ఉంటదన్నమాట. స్మెల్ అయితే అదిరిపోద్ది అనుకోండి. ఇంకా వాటర్ వేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అయితే మనం వాటర్ వేసుకోవచ్చు. దాని తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని దించేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటది అనమాట. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.